సంక్రాంతికి ఆయిల్ లేని స్నాక్ అందరికీ సరిపెట్టే స్నాక్ అంటే ఈ అటుకులు మరలింపు అంటారండి. సహజంగా చాలా టేస్ట్ఫుల్గా జంతికలు, గజ్జికాయలు, అరిసెలు, పాకుండలు అన్నీ ఆయిల్లో మంచిగా చేసుకుంటారు. 1 ఇయర్లీ ఒకసారి బెస్ట్ అన్నీ చేసుకోవాలి. కానీ ఎక్కువ జనం వస్తుంటారు కనుక ఏ టైం వచ్చినా ఫస్ట్ కారాలు పెట్టాలంటే ఇవి. సో 1/2 కిలో అటుకులేనండి ఇవి ఎక్కువగా కనిపిస్తుంది. కానీ దళసరాంటి కడాయి తీసుకోండి. అందులో చిన్న మంట మీద వేపాలండి, తొందరగా మాడిపోతే అటుకులు. అడుగు నుంచి తిప్పుతూ దగ్గరుండి వేపాలి. ఒక అటుకు కొన్ని అటుకులు మాడినా టేస్ట్ మారిపోతుంది. అందుకు క్లియర్గా చెప్తున్నా. ఒక 2 ఎల్లుల్లిపాయ రేకలు ఉడుచుకుని అదరా బదరా దంచుకుని పక్కన పెట్టుకోండి అలాగా. సో అవి పుట్నాలన్నమాట. కొంచెం లైట్గా అలా లైట్గా మళ్ళీ పక్కన పెట్టి మళ్ళీ ఆయిల్ తీసుకోవాలి. డైరెక్ట్గా ఆయిల్ లేకపోతే మాడిపోతాయి అన్నమాట. అవి అలా పక్కన పెట్టుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వాడి కూడా ఉంటాయి అన్నమాట. ఎక్కువ కాకుండా అవి అయితే ఎక్కువ మరలించేస్తాం, ఎక్కువ ఆయిల్ అయితే. ఈ లైట్గా టేస్ట్ఫుల్గా కొంచెం నిల్వ ఉండేటట్టు అన్నమాట. సో ఇది ఏమీ లేదండి. పల్లీలు 1/2 కిలో నువ్వు చిన్న మంట మీద 1-2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి వేపుతాం కదా, దానిపైన ఎల్లుల్లిపాయలు వేపాలి. డైరెక్ట్గా మనం డీప్ ఫ్రై చేసిన ఎల్లుల్లిపాయలు వేస్తే నువ్వు ఆయిల్లోకి వెళ్ళిపోయి మాడిపోద్ది అనమాట. ఇప్పుడు ఈ పల్లీలతో పాటు వేపితే ఈ పల్లీలు ఇది కలిపి అటుకుల్లో కలిపిన మంచి సూపర్ టేస్ట్ వస్తాయి అనమాట. అందుకు పల్లీలతో కలిపి అప్పుడే మనం ఇందులోనే కారం వేయాలండి. కారం మరి ఏమి ఎక్కువ వేయకండి, ఎందుకంటే ఎండుమిరపకాయలు కూడా వేసుకుంటాం కనుక 1 టేబుల్ స్పూన్ పక్కా పడుతుంది 1/2 కిలోకి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకోండి. ఆ తర్వాత ఇవి చిన్న మాట మళ్ళీ ఆడబెట్టకండి. వీటితో పాటు పల్లీల మీద వేపాలన్నమాట. లైట్గా మనం వేపుతుంటే నలుపు రాకుండా చూసుకోండి. లైట్గా వేపి తీసేయండి కడాయిలోంచి, మళ్ళీ మాడుతుంది అదే వేడిలోను. అవి అటుకుల పైన వేసుకుని మళ్ళీ పక్కన పెట్టుకుని తర్వాత లాస్ట్ ఎలా కలపాలని చెప్తాను. లాస్ట్ పోపుకి వచ్చేటప్పటికి కొంచెం ఎండుమిరపకాయలు అంటే కొంచెం ఏం కదండి, ఒక 50 గ్రాములు 100 గ్రాములు వేసుకోవాలి. అప్పుడు లైట్గా పల్లీలు కూడా పుట్నాలు కూడా వేపేస్తాం కదా, మళ్ళీ పోపు కూడా లైట్గా పెట్టుకుని వేసుకుంటే అటుకులు బాగా చేత్తో కలిపితే సూపర్ ఉంటాయండి. సో ఇలా చేసుకోండి సంక్రాంతికి. నచ్చితే లైక్ ఇవ్వండి, పాజిబుల్ అయితే ఫాలో అవ్వండి. సో నా వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అలాట్. అందరికీ అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి ఇంకా పెడతా.